తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను. లూకా శుభవార్త 12వ అధ్యాయము 59వ వచనము. దేవునిచే మిక్కిలిగా దీవించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ప్రభువు నామములో మీకు శుభములు కలుగునుగాక. తప్పటడుగులు వేయడం ద్వారా మరియు సరి అయిన సమయంలో సరి అయిన విధంగా స్పందించకపోవడం ద్వారా కలుగు నష్టమేమిటో ఈనాటి జీవవాక్యం మనకు తెలియజేస్తుంది. ఏదైనా పొరపాటు చేసినప్పుడు దానిని సరిదిద్దుకోవడం విజ్ఞానవంతుని లక్షణం. అలా కాకుండా తప్పుడు చర్యలు చేసినట్లయితే వీరు తప్పకుండా శిక్షింపబడతారు. అది క్రీస్తు ఈనాడు మనకు ఈ వాక్యం ద్వారా వివరిస్తూ ఉన్నారు. ఏది సముచితమో మనము స్వయముగా తెలుసుకోవాలి. మనం మిత్రులను పెంచుకుంటూ మంచిని చేస్తూ సన్మార్గంలో నడవాలి. ముఖ్యంగా మనకు పొరుగువానికి లేదా శత్రువునికి మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని మాట్లాడుకొని శాంతిప్రదంగా సవరించుకోవాలి. అలా కాకుండా రెట్టించుకుంటూ పోతే అది పెద్దదై ప్రాణానికి హాని కలిగిస్తుంది. అదే న్యాయాధిపతి చెంతకు వెళ్తే మన సమయం, డబ్బు వృధా అవుతుంది. చివరకు కారాగారం పాలవుతాము. కొన ప్రాణం ఉన్నంత వరకు చేసిన తప్పు తెలుసుకొని మారు మనసు పొందే వరకు శిక్షకు గురవుతాము. కావున దేవుని ఎడల ద్రోహం చేసిన, పొరుగువానితో కయ్యానికి కాలు దువ్విన, వ్యక్తిగతంగా తనకు తాను పొరపాటు చేసుకున్న దాని నిమిత్తమై క్షమాపణ అడగాలి. సామరస్యంగా పరిష్కరించుకోవాలి. దేవునితో శత్రువుతో సఖ్యపడి సంతోషకరమైన, స్వేచ్ఛాప్రదమైన, శాంతికరమైన బ్రతుకును కొనసాగించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ప్రభువు పలుకుతున్నటువంటి మాటల ప్రకారం, సువార్త విలువల ప్రకారం జీవించినట్లయితే మనం తప్పకుండా దేవుడు అనుకున్న రీతిగా పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రార్థించుదాము. ప్రేమతో నిండిన మా ప్రభువా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా దైనందిన జీవితంలో మా సోదరులలో కలుగు మనస్పర్ధనలను, గొడవలను, తప్పులను సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించుకునే ఆత్మానుగ్రహాలను దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.